హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇంటర్వ్యూలో బేసిక్గా ఫస్ట్ అడిగే క్వశ్చన్, మనం నార్మల్గా బేసిక్గా ఇంటర్వ్యూ కాకుండా బేసిక్గా ఎవరైనా అడిగినప్పుడు మనం చెప్పేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి సెల్ఫ్ ఇంట్రడక్షన్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగినా, ఫస్ట్ బేసిక్గా అడిగినా మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది, మనకి ఇంటర్వ్యూలో అయితే ఇంకా ఏ విధంగా మనం ఇన్ఫర్మేషన్ తెలియజేస్తే మనం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది దీని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఎవ్రీ వన్. మనకి ఇంటర్వ్యూ కాకుండా బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసమైనా ఈ క్వశ్చన్ అనేది, దీని ఆన్సర్ అనేది ఏ విధంగా చెప్తే మనం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాం అనే దాని గురించి ఈ వీడియో తెలుసుకుందాం. ఫస్ట్ ఎవరైనా మనకి ఇంటర్వ్యూ పోగానే ఫస్ట్ అడుగుతారు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ లేదా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పండి అని అప్పుడు మనం జనరల్గా ఫస్ట్ మనం చెప్పాల్సింది గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ ఆర్ మేడం. మేడం ఉంటేనేమో మేడం, లేదు సార్ ఉంటే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. అంటే ఫస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు. ఎందుకు అంటే నార్మల్ నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పడానికి మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ. అంటే గుడ్ మార్నింగ్ సార్ అండ్ మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నాకు నా యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పడానికి మీరు సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదములు అని మనం బేసిక్ ఇన్ఫర్మేషన్గా ఫస్ట్ లైన్ చెప్పేసినాం అనుకో, వాళ్ళకు ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. సో గుడ్, ఇతను మంచి బిహేవియర్ కలిగిన వ్యక్తి అని అర్థమవుతుంది. నెక్స్ట్ ఏం చెప్పాలి? మన నేమ్ చెప్పాలి. మై నేమ్ ఈజ్ శ్రీకాంత్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నా పేరు శ్రీకాంత్, నేను ఎక్కడి నుంచి వచ్చాను? హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇది బేసిక్. నెక్స్ట్ తర్వాత మన స్టడీ గురించి చెప్పాలి. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ అవంతి కాలేజ్ హైదరాబాద్. మనం ఏం చేసాం? ఏం చేసాం మనం? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎప్పుడైపోయింది మనది? సో నేను అనేది పీజీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ కంప్లీట్ అయిపోయింది? అవంతి డిగ్రీ కాలేజ్లో నాది కంప్లీట్ అయిపోయిందని చెప్పాలి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్పాలి? ఫ్యామిలీ గురించి చెప్పాలి. ఏం చెప్పాలి? ఐ హ్యావ్ ఫ్యామిలీ, 2 brothers or 1 sister. మనకు ఒకవేళ 2 brothers ఉన్నా, 3 sisters ఉన్నా, అది దానికి మీకు సంబంధించి అన్వయించి చెప్పుకోవాలి. ఒకవేళ 3 అనుకో, ఐ హ్యావ్ 3 brothers 1 sister. లేదు 3 సిస్టర్లు ఉన్నారు, ఐ హ్యావ్ 3 sisters 1 brother. అట్లా ఐ హ్యావ్ ఫ్యామిలీ అని అట్లా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఏం చెప్పాలి? మన స్ట్రెంగ్త్, మన బలం ఏందనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏమి ఇచ్చింది ఇక్కడ? మై స్ట్రెంగ్త్ ఆర్ ఐ ఆమ్ సెల్ఫ్ మోటివేటింగ్ అండ్ హానెస్ట్ పర్సన్ అండ్ ఐ హ్యావ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్సో. అంటే మన స్ట్రెంగ్త్ ఏంది? సెల్ఫ్ మోటివేటింగ్. అంటే నాకు నేనే సొంతంగా మోటివేషన్ చేసుకోగలుగుతాను. ఎంత ఇబ్బంది ఉన్నా, డిప్రెషన్ ఉన్నా నేనే మోటివేషన్ చేసుకొని ముందుకు పోగలుగుతాను దాని అర్థం. హానెస్ట్ అంటే నిజాయితీ పరుని, అంటే నమ్మకస్తుని. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్, నలుగురిలో కలవడానికి, మాట్లాడడానికి, సమస్యను పరిష్కరించడానికి నా వద్ద కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉన్నాయని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి మన గోల్ చెప్పాలి. గోల్ అంటే 2 టైప్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ గోల్ ఏంది, లాంగ్ టర్మ్ గోల్ ఏంది. ఇప్పుడు షార్ట్ టర్మ్ అంటే నార్మల్గా మనం ఏం చేస్తాం? షార్ట్ టర్మ్ గోల్ ఇక్కడ ఏమి ఇచ్చారు? మై షార్ట్ టర్మ్ గోల్ ఈజ్ గెట్ ఏ జాబ్ ఇన్ రిపీటెడ్ కంపెనీ ఫర్ లెర్నింగ్ స్కిల్స్. అంటే ఫస్ట్ నా గోల్ ఏంటంటే ఇలాంటి మంచి కంపెనీలో జాయిన్ అయ్యి స్కిల్స్ అన్ని నేర్చుకొని తర్వాత మంచిగా గ్రోత్ అనేది అభివృద్ధి చెందాలనుకుంటున్నాను అని, మా స్కిల్స్ అన్ని నేర్చుకొని ఎక్స్పీరియన్స్ పర్సన్ కావాలనుకుంటున్నాను అనేది షార్ట్ టర్మ్ గోల్. లాంగ్ టర్మ్ గోల్ ఏమి ఇచ్చిండు? మై లాంగ్ టర్మ్ గోల్ ఈజ్ టు అచీవ్ ఏ గుడ్ పొజిషన్ ఇన్ యువర్ కంపెనీ. అంటే ఒక గుడ్ లాంగ్ టర్మ్ పొజిషన్ అంటే మనకు కంపెనీలో మంచి పొజిషన్, మేనేజరు, హెచ్ఆర్ మేనేజరు, ఇంకా పై లెవెల్ పొజిషన్ లేదంటే అది మనకు లాంగ్ టర్మ్ గోల్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ ఏం చెప్తారు? హాబీస్. మనకి ఏమైనా హాబీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ బుక్స్, రీడింగ్ న్యూస్ పేపర్, లిజనింగ్ సాంగ్స్. ఇంకా మనకి ఏమైనా హ్యాబిట్స్ ఉంటే రీడింగ్ నవల్స్, అంటే నవలలు చదువుతామా. ఇంకా ఏమైనా హ్యాబిట్స్ ఉంటే అవి చెప్పాలి. ప్లేయింగ్ క్రికెట్, ప్లేయింగ్ కబడ్డీ, ఇలాంటి మనకి హ్యాబిట్స్ ఉంటే అవి కూడా జోడించి చెప్తే ఇంకా బాగుంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్తామంటే ఐఎమ్ క్విక్ లెర్నర్. అంటే నేను ఫాస్ట్గా ఏదైనా నేర్చుకోగలుగుతాను. బిలీవ్ ఇన్ లెర్నింగ్ ఫ్రమ్ మై ఫాస్ట్ మిస్టేక్స్ అండ్ ఎక్స్పీరియన్స్. అంటే నేను ఏమన్నా నమ్ముతున్నానంటే ప్రీవియస్గా నేను చేసిన మిస్టేక్ల గురించి అన్నీ నేను నేర్చుకుని ఇప్పటి నుంచి పర్ఫెక్ట్గా ఉంటాను సార్ అని చెప్పి క్లోజ్ చేసి థ్యాంక్ యూ చెప్పినాం అనుకో, మనకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది ఈజ్ ద బేసిక్ ఫస్ట్ పాయింట్, ఫస్ట్ స్టెప్ టు ఇంటర్వ్యూకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ మనకు దీని గురించి చెప్తారు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ లేదా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పండి అన్నప్పుడు ఈ విధంగా చెప్తే మనకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకు అనిపిస్తుంది. సో మనకు జాబ్ కొట్టడానికైనా అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో టాప్ 10 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్